ఇద్దరు యవనస్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వెంటనే తాళి కట్టాడు. తల్లి గారింటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తల్లి, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి బహు భయంకరమైనటువంటి గయ్యాలి కంప. ఎట్లంటే కారణం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి నీళ్లు ఇవ్వనికి వచ్చినా కూడా నీళ్ళు తీసుకురా చెప్పాలి. కోడలు ఏ రోజు కూడా ప్రేమతో పిలిచింది కదంట ముసల్ది. నీళ్ళబ్బో అనగానే నీళ్లు తెచ్చేదంట. ఆ బట్టలు ముసల్లా ఈ వారానికి ఒక సీర ఈడిసేది. ఎప్పుడైతే కొడుకు పెళ్లి చేసుకొచ్చి ఇంట్లో కోడల్ని పెట్టాడో రోజు ఈడుచుందంట. ఇంకా ఎప్పుడు కూడా కింద కూర్చున్నది కాదు. అలాంటిది ఎప్పుడైతే ఇంటికి కోడలు వచ్చిందో కావాల్సిన మట్టిలో కూర్చుంటారు. ఎందుకు బట్టలు ఏం చేయాలి? ఉతకాలి. రోజు ఉతకాలంటే నీట్గా బండకేసి బాధలు. మన వాషింగ్ మిషన్ లేవండి ఆ రోజుల్లో. బండకేసి కొట్టాలి. ఆ తర్వాత కొడుకు ఏవైనా కూరగాయలు అవి తానికంది బస్సు వెళ్తే ఎర్రగా చూస్తుంటే ఇలా కొడుకు వెళ్ళి ఎర్ర చూడడానికి వాడంటున్నా అమ్మ వద్దు డబ్బులన్నీ లాక్కొని ఈమె దగ్గర పెట్టుకునేది. కొడుకు దగ్గర పాపం భార్య ఉదయమంతా కష్టపడి, భర్త ఉదయమంతా కష్టపడి ఇంటికి రాగానే ఇంకా ఏదో హ్యాపీగా ఉండాలి అనేసి అనుకునే సమయం కంతా ముసలి సాయంకాలం అయితేనే అమ్మ నాకు నడుములో నొప్పి, ఈపులో నొప్పి, కాళ్ళలో నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్పేసి సాకులు చెప్పేదంట. ఒక్క మాటన అసలు కొడుకును కోడలను సుఖంగా కూడా ఉండనిచ్చేది కాదట. అంత భయంకరంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సహోదరి ఆ యొక్క అత్తగారి విషయంలో బాగా విసిగిపోయిందట. విసిగిపోయిన తర్వాత ఆ యొక్క అమ్మాయి యొక్క మేనమామ ఒకడు మందులు తయారు చేసేవాడు, చేతుబడులు చేసేవాడు, మందులు తయారు చేసేవాడు. ఒక మేనమామ ఒకడు ఒకరోజు ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి, మామా మా అత్త నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంది, టార్చర్ పెడతా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వివాహమై 6 నెలలు అవుతా ఉంది. ఈ రోజు వరకు నా భర్తతో నేను ప్రేమగా మాట్లాడేది లేదు. ఏదైనా మాట్లాడదామంటే వెంటనే మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఇంటి నిండా జనాలే ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో ఈ బాధనే భరించలేకపోతున్నాను మామా. ఎలాగైనా సరే ఆ ముసల్దాన్ని చంపేయాలి. మామ చెప్పాడంట, ఏముంది పడుకున్నప్పుడు దిండు పెట్టి చంపే, వద్దు నా మీదకి వస్తుంది, గొడవలు జరుగుతూ ఉంటాయి. అవునా, మరేం చేయాలి? పోని విషమైనా ఆ విషయం ఇస్తే వెంటనే తాగి చనిపోయినా అలాగే వంట చేస్తుంది నేనే, నాకే భారంగా ఉంటుంది, వద్దు అది కూడా. మరి ఏం చేయాలి? ఏం లేదు మామ, స్లో పాయిజన్, నిదానంగా నెలకంతా చచ్చిపోయే మందు నాకు కావాలండి అంటే గమనించండి. నెలకంతా నా అత్త చనిపోవాలి, ఈ మందు నాకు కావాలి, ఇవ్వాలి అనగానే, సరే అమ్మా మీ అత్తకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, ఒళ్ళు నొప్పులు అంటుంది, ఈ పుల్ నొప్పులు అంటుంది, నడుముల నొప్పులు అంటుంది, కాళ్ళు నొప్పులు అంటుంది, ఈ నొప్పులు ఉన్నాయి మామా అనగానే, సరే అమ్మా డబ్బుల కోసం నీకు ఏమిస్తానో తెలుసా? ఒక చక్కని మందు ఇస్తాను, రోజు కూడా మీ అత్తకు కాళ్ళకు మందు పట్టించు. ఆ తర్వాత ఇదిగో ఈ యొక్క పాలల్లో ఈ మందు వేసి మీ అత్తకు రోజు ఇచ్చేసి నెలకంతా చనిపోయి. గమనించబెట్టారా? ఈ నెల రోజులు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ నెల రోజులు మీ అత్తతో ప్రేమగా నటించాలి. ఎన్ని ఏమన్నా సహించు అని ఈ మేనమామ చెప్పి ఆ మందిచ్చి ఆ తైలమిచ్చి పంపించాడంటే, పంపించగానే వెంటనే అత్త దగ్గరికి రాగానే కోడల్ని అంటుందట, ఏమే ఎక్కడ పోయినావే అనగానే, ఏం లేదు మామా, ఏం లేదు అత్త, మా మేనమామ ఒళ్ళు నొప్పులకి దాంట్లకు దీనికి మందిస్తాడు, ఈ మందేమో పొలంలో వేసుకోవాలట, ఈ తైలమేమో కాళ్ళకు పూసుకోవాలట, ఈ మందు ఈ తైలము కాళ్ళకు పూసుకుంటే బాగోద్దంట అనగానే, అవునా నా మీద నీకు ఎంత ప్రేమనే, ఏదో లేస్తా నీ చలువ డే 1 నుంచి
ఆ పాలల్లో ఆ మందు కలుపుతుంది, ఇస్తూ ఉంది. ఆ కాళ్ళకు మందు రాస్తా ఉంది, వీపులకు మందు రాస్తా ఉంది. రాంగ అత్త అంటుంది, అమ్మా మీ మామ ఇచ్చిన పని మందు బాగా పనిచేస్తుందమ్మా, నా నొప్పులు తగ్గుతా ఉన్నాయి. ఈ అమ్మాయి ఎనలేని ప్రేమ కురిపిస్తా ఉంది. లోపలికి వెళ్తా ఉంది, గడియ వేసుకుంటుంది, సంతోషిస్తా ఉంది. ఇంకా 29 రోజులే, ఇంకా 28 రోజులే, ఇంకా 27 రోజులే అంటున్నప్పుడు ఇంటి ముందుకు చీరలోడు వచ్చాడు. రాగానే వెంటనే ఆ చీరలోని పిలిచి, ఇదిగో అమ్మాయి బయటికి రా అనగానే కోడలు వచ్చిందట. ఏమత్తా, చీర తీసుకోమ్మా, నీకు చీర తీసుకో. చీరేనా? అవునా? అవును, నీకే. చీర కొనిచ్చింది. గాజులు వచ్చాడు, గాజులు ఇప్పించింది. ఆ తర్వాత వస్తువులు అన్ని, చెప్పులు వస్తే చెప్పులు, ఏ వస్తే అన్ని కూడా ఈ అమ్మాయికి ఇప్పిస్తా ఉంది. రాంగ ఈ అమ్మాయిలో మార్పు వస్తా ఉంది. ఏంటత్తా నాకెందుకు ఇన్ని ఇస్తా ఉన్నావు? కారణం ఏంటంటే, ఏం లేదమ్మా, నాకంటూ ఉండేది ఒక్కగానొక్క కొడుకమ్మా, ఒక్కగానొక్క కొడుకు, నువ్వు ఒక భార్యగా వచ్చావమ్మా, కనుక ఇదిగో నా కోడలన్నా కూతురన్నా నీవే గనక, మీకు కాకపోతే ఇంకా ఎవరికి ఇస్తానమ్మా. ఈ అమ్మాయి హృదయంలో ఆలోచన మొదలైంది. ఏంటి, మా అత్తకు నేను కీడు చేయాలనుకుంటే మా అత్త నాకు మేలు చేస్తుంది ఏంటి? రాంగ అసలు పొద్దస్తమానము ఆ పనులన్నీ కూడా ఏమైనా చేస్తా ఉంది. అమ్మా నొప్పులు తగ్గిపోయాయి, ఆరోగ్యం బాగుంది, నేనే చేస్తానని చెప్పేసి నువ్వు రెస్ట్ తీసుకో. రాంగ ఈమె ప్రేమ ద్వారా ఆ అమ్మాయి హృదయాన్ని చిన్నగా మార్చుకుంటుందంట. ఒకనొక రోజు తీరా ఇక 3 రోజులు ఉంటే ఈమె చనిపోతానంగా వెంటనే ఆ అత్త చెప్పిందట, అమ్మా ఈ బీరువ తాళాలు తీసుకో, ఈ డబ్బులు నువ్వే తీసుకో, అన్ని నీ దగ్గర పెట్టుకో. ఎందుకో తెలుసా, నా బిడ్డ అన్నా, నాకు కొడుకన్నా నీవే, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా, ఇవి నువ్వే తీసుకో అనగానే వెంటనే అది తీసుకున్న తర్వాత ఈ అమ్మాయిలో ఏడుపు స్టార్ట్ చేస్తావు. 2 రోజులు ఉంటే నా అత్త చనిపోతుంది, ఒక్కసారిగా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాలి అంటా ఉంది. ఇదిగో అత్త, ఒక్కసారి నాకు నేను మామను చూడాలత్త, దయచేసి మా మామ కాడికి పంపిస్తానగానే, పోయిరాపమ్మా, లక్షణంగా పోయిరాపో అని కారు కట్టించి మరి మామగారింటికి అని దింపిందట. మామగారింటికి దింపంగానే ఆ మేనమామ ఈ అమ్మాయిని చూడంగానే గంతులేసి, ఏ అమ్మాయి అయిపోయిందా, మీ అత్త చనిపోయిందా, బకెట తన్నిందా, అయిపోయిందా, సంతోషం అనగానే ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఈటమ్మా పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావు, అత్త చనిపోయినందుకు ఏడుస్తున్నావా? లేదు మామా, నా అత్త నాకు కావాలి, నా అత్త నాకు కావాలి, నా అత్త బ్రతకాలి మామా, ఇదిగో నా అత్త ఎల్లుండి చనిపోతుంది, నా అత్త బ్రతకాలి, దయచేసి నా అత్తను బ్రతికించే మందు ఈ మామా, బ్రతకదామా. ఆ విషయం ఒళ్ళంతా ప్రాగిపోయింది. శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు, కాలంలో కీళ్ళల్లో మూలుగుల్లో నరరాలలో ఆ యొక్క మందు వెళ్ళిపోయింది కనుక మీ అత్త ఇక బ్రతకదు. లేదు మామా, నాకు మా అత్త కావాలి, మా అమ్మ వద్దు, మా నాన్న వద్దు, నా బంధువులొద్దు, నాకు ఎవరొద్దు మామా, మా అత్త కావాలి మామా. గుండెలు బాదుకొని కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉంటే ఆ మామ లేచి ఆ యొక్క తల నెమురుతూ అమ్మాయిని లేపి పలికిన ఒకే ఒక మాట, పిచ్చిదానా, మీ అత్త చనిపోతా, మీ అత్త బ్రతుకుతుంది. చప్పటి కొట్టి దేవుని భయపరచు. ఎందుకు తెలుసా, నేను మీ అత్తకు నొప్పులు తగ్గే మందు ఇచ్చాను. ఆ పౌడర్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోటీన్ల ద్వారా కాలంలో బలం వస్తుంది, నొప్పులు పోతాయి. ఈ తైలం ద్వారా నొప్పులన్నీ పోతాయి. కేవలము మీ అత్త యొక్క మనస్సు, నీలో మీ అత్తలో ఉన్నటువంటి సహనాన్ని, ఓర్పును, ప్రేమను తెలుసుకోవడానికి, మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి నేను ఇచ్చినటువంటి మందు ప్రేమ మందు అని చెప్పాడంట. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గమనించండి, ఒకప్పుడు అత్త చేతిలో ఉన్నటువంటి ఇంటి బాధ్యత, కొడుకు బాధ్యత, కుటుంబ బాధ్యత ఎప్పుడైతే ఈ అమ్మాయి సహించగలిగిందో, తన అత్త ఎన్ని మాటలన్నా, తన
కుటుంబంలో ఎన్ని బాధలు కలిగినా, ఎంత వేదన కలిగినా సహించగలిగిందో, నిలబడగలిగిందో, ఆ కుటుంబం పైన ఏలడానికి నీరువతాలు సంపాదించుకోవడానికి అర్హత సంపాదించగలిగిందంటే కారణం ఏంటో తెలుసా? సహనం.